హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో యమ్మీ యమ్మీ మెంతి చికెన్ పులావ్ అయితే చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ మెంతి పులావ్ తినడం స్టార్ట్ చేశారంటే ఎంత తింటున్నాము కూడా తెలియదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా తింటూనే ఉంటాము, ఎక్కడ కూడా ఆపమన్నమాట, అంత బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఇదైతే సలాడ్ అండి. ఇది ఆనియన్, కుకుంబరు ఇట్లా రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని పెరుగు వేసాను. అలానే గార్లిక్, కొంచెం మిరియాల పొడి, సాల్ట్ వేసాను. అది కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, పుదీనా ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే మెంతికూర ఒకటి పెద్ద కట్ట తీసుకున్నాను. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఈ మాత్రం కట్ట అయితే నేను తీసుకున్నాను, నేను చేసే క్వాంటిటీకి. దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసి. అలానే రైస్ కూడా నానబెట్టేసాను. నార్మల్ రైస్తోనే బాగుంటుంది, నార్మల్ రైస్తోనే చేస్తున్నా. చికెన్ కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తున్నానండి. ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, అలానే మరాఠీ మొగ్గ, స్టార్ అనీసు, మిరియాలు, బిర్యానీ ఆకు వేశాను. వీటిలో ఉన్న ఆ ఫ్లేవర్స్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఆ కారం అంతా బయటకు వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మెంతికూర వేసుకోవాలి, కట్ చేసింది. ఈ మెంతికూర కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది అన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక టమాటో ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయిపోయి మొత్తం కూడా మ్యాష్ అయిపోయిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని చికెన్ కూడా వేసుకొని చికెన్ని ఒక 10 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలా 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఈ చికెన్లో నుంచి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్తోనే ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ మళ్ళీ 5 నిమిషాలకు ఒకసారి తీసి కలుపుకొని మూత పెట్టుకొని ఈ విధంగా చికెన్లో నుంచి రిలీజ్ అయ్యే వాటర్తోనే కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లోని కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. అలానే నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకోవాలి. చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉంటుంది, అలానే మంచిగా ఉంటుంది, స్మెల్ అది రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ ప్రకారంగా వేసి ఒకసారి కలిపేసుకొని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఏమన్నా సరిపోకపోతే వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ తక్కువ పడింది, వేస్తున్నాను. ఇది మూత పెట్టేసి చక్కగా ఇలాగా మంచిగా బాయిల్ అయ్యేంత వరకు మనం మూత పెట్టుకోవాలి. చికెన్ అనేది చక్కగా ఉడికిన తర్వాత వాటర్ అంతా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసుకోవాలి. దీంట్లో రైస్ వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎక్కువ స్పైసీ, ఎక్కువ కారం ఉండదు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయండి.